తెలంగాణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు కొడలి వద్ద ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి ఆ మహనీయురాలి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పలువురు మహిళా సమైక్య ప్రతినిధులకు చీరలను అందించి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.